ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏమేం కావాలో. ఓకే, శనగపిండి, కరివేపాకు, కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి, కొత్తిమీర, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, ఇది నానబెట్టిన పెసరపప్పు, ఉల్లిపాయలు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే, చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్ వేసుకుంటాము. ఇందులో కొబ్బరి, కరివేపాకు, ఓకే, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇలా తెంపి వేసుకోవాలండి. మిక్సీ వేసుకోవాలి. కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకేనండి. ఓకే, మిక్స్ అయిపోయింది. బౌల్లో వేసుకోవాలి. అంతవరకు మనము ఆయిల్ వేడిస్తాము. అల్లం పేస్ట్, ఓకే, శనగపిండి, సాల్ట్, తగినంత సాల్ట్, ఉల్లిపాయలు వేసుకోవాలండి. పెసరపప్పు, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇంకా వడల్లో ఇలాంటి ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ కానీ ఏమేమి చేస్తూ ఉంటారు జనరల్గా? ఎక్కువైతే ఇవే వేస్తానండి. ఎందుకంటే పిల్లలు చాలా మంది కొబ్బరి తినరు, అట్లానే ఇలా మిక్స్ చేసుకుని ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇందులో పుదీనా, కరివేపాకు, కొత్తిమీర చాలా మంది పిల్లలు ఇష్టపడరు. ఇలా మిక్స్ చేస్తే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. సో వీటిలోకి సైడ్ డిష్కి ఏది బాగుంటుంది అంటే ఏదైనా చట్నీయా లేకపోతే సాసా? సాస్ బాగుంటుంది. చట్నీ వేసుకోవచ్చు, సాస్ అయినా బాగుంటుంది. మీ పిల్లలిద్దరి గురించి చెప్పండి. వాళ్ళు దేంట్లో బాగా ఎక్కువగా అడ్వాన్స్డ్గా ఉంటారు? స్టడీసా, ఆటలా, పాటలా, డాన్సా మీలాగా? స్టడీస్లో ఉంటారు. అవునా? ఇద్దరు పిల్లలు. పాప డాన్స్లో ఉంటుంది. ఇద్దరిలో ఎవరు కామ్, ఎవరు ఎక్కువ అల్లరి? పాప చేస్తుందండి. బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా చేతికి ఇలా పెట్టేసుకొని బాల్స్ లాగా వేసి మనం వడలాగా నొక్కాలి. ఆయిల్లో వేసుకోవాలి.
ఇలా దూరగా వేయించుకోవాలండి ఓకే. వడలను. ఇప్పుడు డిష్ అవుట్ చేసేయచ్చా అండి? ఓకేనండి. స్టవ్ ఆఫ్ చేద్దామా? చేసి ప్లేట్లో తీసుకుందామండి. ఓకేనండి, వేడి వేడిగా కొబ్బరి వడలు రెడీ అయిపోయింది. ఓకే, ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. షూర్ అండి. చూస్తున్నారు కదా, వేడివేడిగా కొబ్బరి వడలు రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కొబ్బరి వడలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కరివేపాకు, శనగపిండి, పుదీనా, నానబెట్టిన పెసరపప్పు. కొబ్బరి వడలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని తర్వాత అందులో అల్లం పేస్ట్, శనగపిండి, ఉప్పు, ఉల్లిపాయలు, పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడల్లా చేసుకుని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కొబ్బరి వడలు రెడీ.